హాయ్ అండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఎప్పుడు మార్నింగ్ షూట్ చేసేదాన్ని, బట్ ఈరోజు అయితే ఈవినింగ్ షూట్ చేసి ఒక వ్లాగ్ అయితే పెడదామని అనుకున్నాను. మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక నా పద్ధతిలో ఎలా వండుతానో, సో ఇంకా వండుతూ కూడా మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని అయితే షూట్ చేస్తున్నాను. ఇవైతే చేపలు ఫ్రెండ్స్, మా బావగారి కొడుకు అయితే పెట్టారనమాట. ఇంకా అవైతే నీట్గా క్లీన్ చేసేసి ఇంకా రేపు వండుదామని చెప్పైతే ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట, కవర్లో వేసేసి. ఇంక ఈరోజు అయితే చికెన్ ఉంది కదా, ఇంకా రేపైతే ఇంకా చేపలు అయితే వండొచ్చని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనం వంట స్టార్ట్ చేసేసుకుందామండి. సో నేనైతే ఇంకా చికెన్లోకి ఎక్కువ టొమాటోలు తక్కువ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకటి వేస్తాను అనమాట, లేదనుకుంటే ఒక 2 వేస్తాను, అంటే మనం చికెన్ క్వాంటిటీని బట్టి. ఆనియన్స్ అయితే మాత్రం ఎక్కువ వేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను కదా, సో ఒక కాఫీ అయితే తాగుతాను అనమాట. ఎంతో కాదండి, సో చాలామంది అంటున్నారనమాట కామెంట్స్లో, మీరు ఎక్కువ కాఫీ తాగుతున్నారని. లేదు ఫ్రెండ్స్, నేను కొంచెమే పెట్టుకుంటాను, ఏదో ఫార్మాలిటీకి అలా తాగాలనిపిస్తుంది కాబట్టి తాగుతాను, అంతే తప్ప ఎక్కువ ఏం తాగనండి. ఒకవేళ లేకపోతే మాత్రం ఇంకా అలా వదిలేస్తాను తప్ప ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో నా స్టైల్లో నేను ఎలా చికెన్ వండుతానో మీతో మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అది ఏమో కాదండి, సో అందరికీ వచ్చినట్టే నాకు కోపం వస్తుందన్నమాట. ఏంటక్క నీకు కోపం ఏంటని అనుకుంటున్నారా? నేను మనిషినండి, సో నాకు కోపం ఎందుకు రాకుండా ఉంటుంది? సో అక్క, మొన్న వీడియోలో నువ్వు పెట్టావు కదా ప్రశాంతంగా ఉండాలని, మళ్ళీ ఇప్పుడు కోపం అంటున్నావు ఏంటక్క అని అనుకుంటున్నారు కదా. ఓకే, ప్రశాంతంగా ఉండాలండి, బట్ అన్ని విషయాల్లో కాదనమాట. కొన్ని విషయాల్లో కోపాన్ని కూడా ప్రదర్శించాలి. లేదనుకుంటే మనము ఇంకా మనుషులం కదండి, ఆ మాత్రం కోపం ఆ మాత్రం తాపం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఇంత పని చేసుకుంటున్నానా, సో మార్నింగ్ లేచి ఇంక ఇంటి పని అంతా చక్కబెట్టుకొని ఇంకా పిల్లల్ని నలుగురిని ఇంకా రెడీ చేసి వాళ్ళకి లంచ్లు టిఫిన్స్, మళ్ళీ ఇంట్లో పనులు, ఇంకా చాలా బట్టలు ఉంటాయన్నమాట. ఇంకా ఇంట్లో మెంబర్స్ ఎక్కువైతే ఇంక బట్టలు కూడా ఎక్కువ అవుతాయి కదా, సో బై హ్యాండే నేను వాష్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ విధంగా పనంతా చేసుకొని చక్కబెట్టుకొని నేను స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని అంతా చక్కబెట్టుకొని ఇంకా నేను పడుకునేసరికి 10:30, 11 అవుతూ ఉంటుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఒక కాఫీ పొడి పౌడర్ ప్యాకెట్ అంతా కూడా వేసేసుకుంటానండి నేను, చిన్న గ్లాస్కి అన్నమాట. సో ఈ ప్యాకెట్ అంతా 2 రూపీసే కదా ఫ్రెండ్స్, కాబట్టి మొత్తం అయితే వేసేసుకుంటాను. సో అప్పుడే మనము కాఫీ తాగామన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఎంతో కదండి, కొంచెమే అనమాట. అలాగనే చెప్పి నేనేమి కాఫీకి అయితే అడిక్ట్ అవ్వను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు పెద్దగా అన్నిటికీ అడిక్ట్ అవ్వడం ఇష్టం అయితే ఉండదన్నమాట. సో ఏదో ఇంకా ఉన్నప్పుడు తినడము తాగడము, లేనప్పుడు అయితే అడ్జస్ట్ అవ్వడము, ఇలా అయితే మా మమ్మీ అయితే నాకు నేర్పించారు. ఓకేనండి, ఫైనల్గా అయితే కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. నేను ఇంకా కాఫీ పెట్టుకున్న ఆ మాటలు ఉండిపోయి అది చల్లారాకే తాగుతానండి, అదేంటో కానీ తెలీదు. కొన్నిసార్లు మా హస్బెండే నాకు పెట్టిస్తూ ఉంటారనమాట. నిజంగా నేను చెప్పుకోవడానికి చాలా లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మా హస్బెండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు, అన్నిటిలో సపోర్టివ్గా ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చెప్పాను కదా, సో అందరికి వచ్చినట్టు నాకు కోపం వస్తుందని. సో నేను చాలా పని అయితే చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా మీకు నమ్మకం కలగకపోతే ఒకసారి అయితే నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి. నిజంగా ఎంత హార్డ్ వర్క్ అని అనిపిస్తే నా ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఫైనల్గా అయితే ఆనియన్స్ అయితే ఇంకా కుక్ చేస్తూ ఉన్నానండి. చూసారు కదా, ఒక పక్క మంట అయితే ఎక్కువలో పెట్టేసినట్టున్నాను ఫ్రెండ్స్, ఒక పక్క అయితే కొద్దిగా మాడినట్టుంది ఆనియన్స్. ఇవైతే కొంచెము తీసుకొచ్చారనమాట లివర్స్, ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేసి ఇంకా వాటితో కూడా వండేయాలన్నమాట, కుక్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇంకా చికెన్ కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా వీక్లీ ట్వైస్ అయితే డెఫినెట్గా మా ఇంట్లో చికెన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకే ఇష్టం అనమాట. సో మా హస్బెండ్ ఇంకా నా కోసమే తీసుకొస్తూ ఉంటారు. ఓకే, ఎందుకో తెలియదు కానీ ఇంకేది కూడా ఎన్వీలు ఇంకేది తినడం అంటే తక్కువ ఫ్రెండ్స్, బట్ చికెన్ మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. అలాగనే చెప్పి ఏంటక్క కేజీలు తినేస్తావా అని అనుకుంటారేమో, అదేం లేదండి. సో ఒక పీస్ ఉన్నా 2 పీసెస్ ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోయి తింటాను, బట్ ఎందుకో నాకు తినాలనిపిస్తూ ఉంటుంది చికెన్. ఓకే, ఇంకా అది పక్కన పెట్టేస్తే చూసారు కదండి, ఇంకా ఈ చికెన్ కూడా క్లీన్ చేసేసాను లివర్స్తో పాటు, ఇంకా ఈ ఫ్లెష్ కూడా వేసేసి అయితే ఇంకా కుక్ చేస్తాను అనమాట. ఇంకా ఇందులో అయితే కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేసేసాక ఒకసారి మిక్స్ చేసేసి అయితే ఇంకా సన్నటి మంట మీద ఉడికిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మ అయితే నిజంగా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అయితే నాకు అసలు పని అనేది తక్కువ అన్నమాట నేర్పించడం. అంటే ఇంకా నా 10th క్లాస్ వరకే నేను ఇంట్లో ఉన్నాను. సో ఇంకా ఇంటరు, డిగ్రీ, పీజీ, నెక్స్ట్ పీజీ అవ్వగానే నాకు జాబ్ అయితే వచ్చిందనమాట అవుట్సోర్సింగ్లో. ఒక 3 ఇయర్స్ అయితే ఇంకా జాబ్ చేసే సో బిజీలో పడిపోయాను. ఒక కడపలో చేశానండి, నేను కడప డిస్ట్రిక్ట్లో చేశానన్నమాట. ఇంకా ఆ జాబ్ 3 ఇయర్స్ అయిపోగానే ఇంకా నాకు ఒక జాబు 5 మంత్స్ తర్వాత అయితే ఇంకా మ్యారేజ్ సెట్ అయిపోయింది అనమాట. జాబ్లో జాయిన్ అయిన ఒక 3 ఇయర్స్ ఆఫ్టర్.
ఇంక వచ్చేసాననమాట. జస్ట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్, అంతేనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంక మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా మీకు తెలిసిందే అనమాట. మా అమ్మ వాళ్ళది నెల్లూరు, నాదొచ్చి వెస్ట్ గోదావరి అనమాట. సో అక్కడికి ఇక్కడికి చాలా దూరం అన్నమాట. నిజంగా నెల్లూరు వాళ్ళ ఫేసులు చూద్దామన్నా కనిపించవు. నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకైతే స్కూల్ నుంచి వచ్చేసాను కదండి, కర్రీ అయితే ఒక పక్కన పెట్టేశాను, ఒక పక్క పుల్లల పొయ్యి మంటేసాను అనమాట. మళ్ళీ పిల్లలకి హాట్ వాటర్ కావాలి కదా ఫ్రెండ్స్, ఇంకా శీతాకాలం కదా, చన్నీళ్ళు చేయలేకపోతున్నారనమాట. ఓకే, ఇంకా చికెన్ చూసారు కదండి, యమ్మీకి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. ఇంక ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి మనము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలా అయినా సరే ఇంకా మిక్సీలో అయితే వేయను ఫ్రెండ్స్, ఇంకా చేత్తోనే చిన్న రోల్ అయితే ఉందన్నమాట. సో అందులో అయితే మ్యాష్ చేసేసి వేసేసుకుంటాను. ఇక్కడైతే మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే మా అమ్మాయి ఇయర్ రింగ్స్ సో ఇంకా వాషర్స్లోకి అయితే ఇంకా మట్టి వెళ్ళిందని చెప్పి అయితే వాష్ చేసుకుంటుంది అనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి హ్యాండ్ పెట్టేసింది. ఇంక ఇలా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా బయట ఎలా ఉందో, చాలా చీకటిగా ఉంది, అట్ ద సేమ్ టైం చలిగా కూడా ఉందన్నమాట. మా పుల్లల పొయ్యి అయితే నిజంగా బయటకు వచ్చి మండిపోతుంది అనమాట. మళ్ళీ వెళ్ళి నేను పుల్ల ఎక్కేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా బయటికి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ఎలా ఉంటుందన్నమాట నా బిజీ లైఫ్. ఏంటక్క ఒక హీటర్ కొనుక్కోవచ్చు కదా అని అనుకుంటారేమో, బట్ హీటర్ పెట్టుకోవడానికి అయితే మాకు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారండి, కాబట్టి నాకు భయం అనమాట. ఆల్రెడీ ఒకసారి అయితే హీటర్ యూస్ చేశాను, బట్ చాలామంది అంటున్నారు హీటర్లో వాటర్ మంచివి కాదని. కాబట్టి మాది పల్లెటూరే కదా ఫ్రెండ్స్, ఇంక పుల్లలు చాలా దొరుకుతాయి అన్నమాట. మాయ గారు అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, కాబట్టి ఇంకైతే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంక పుల్లల పొయ్యి అంటిస్తూ ఉంటాను అనమాట. టైం కుదిరినప్పుడు అయితే పుల్లల పొయ్యి మీద వంట కూడా చేస్తానండి. వంట అంటే ఇంకా రైసే పెడతాను అనమాట, కర్రీస్ అయితే వండనులేండి. ఇంకా మా పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు హోంవర్క్ చేస్తుంటే ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా, సో అంత బిజీగా పిల్లలు చదువుకుంటూ ఉంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఇష్టపడరు చెప్పండి. నాకు నిజంగా పిల్లలు అంత మంచిగా చదువుకొని ఇంట్రెస్ట్గా కూర్చొని అల్లరి లేకుండా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా బుడదైతే ఇప్పుడే వచ్చిందనమాట ఆడుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను, చూసారు కదా. సో ముందుగానే నూరు పెట్టేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు. మెత్తగా అయితే నూరనండి, ఏదైనా సరే కొంచెం కచ్చకచ్చగా నూరుతాను అనమాట. ఓకే, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి గుమ్మంలో ఆడిపోతుందండి. మా చిన్న పాప అయితే వచ్చేసిందనమాట. అమ్మ మంచి స్మెల్ వస్తుందని చెప్పి అయితే వచ్చేసిందనమాట కిచెన్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇందులో ఇంకా ఉప్పు కారం కూడా వేసేసాను. కారం తక్కువే వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా. ఎప్పుడైతే ఇంకా తనకి సపరేట్గా వండేదాన్ని, బట్ ఇప్పుడైతే ఇంకా కారం కూడా అలవాటు చేయాలి కదా అని చెప్పి మాతో పాటు అయితే వండేసి పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా కారం వేసాక కూడా నేను ఒక 10 మినిట్స్ అయితే సన్నటి మంట మీద ఉడికిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి నేను వండిన చికెన్ చాలా బాగుందని అయితే మా అమ్మ వాళ్ళు కానీ, సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చెల్లెల పిల్లలు కానీ మా పిల్లలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఓకేనండి, ఇంక వాటర్ కూడా యాడ్ చేసేసాను. మసాలా చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ. మనము బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, సో అందులో వేసేటువంటి మసాలాని తీసుకుంటాను నేను. ఇంకా అది కూడా నేను చిన్న రోల్లోనే బాగా మెత్తగా నలకొట్టేసుకొని అప్పుడు వేసుకుంటానండి. నేనైతే అసలు ఏది కూడా మిక్సీ పట్టను అనమాట. ఓకే, నాకు ఎందుకు చాలా ఇష్టమో అప్పటికప్పటికి దంచి అయితే వేస్తూ ఉంటాను అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికిద్దాము, ఎందుకంటే మసాలా వేసాం కదా. ఇలా ఉందండి నా బిజీ లైఫ్. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ నచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఫైనల్ టచ్ అయితే మనము కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాము. అసలు నిజంగా ఈ కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే సూపర్ అయితే ఉంటుందన్నమాట. సో బట్ మా పిల్లలకి కొత్తిమీర అంటే ఏంటో అండి ఇష్టం ఉండదు. మా హస్బెండ్కి నాకు కొత్తిమీర అంటే మంచి ఇష్టం అనమాట. ఇదైతే టొమాటో రసంలో అయితే ఇంకా సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే ఉడికిచ్చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా చిక్కపడిపోయిందనమాట. సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.